ఆశీర్వాదం అని దేన్ని అనాలి అని అంటే, క్రీస్తును కలిగి ఉండటం మనకు ఆశీర్వాదం. ఒక ఇల్లు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు, ఒక పొలము కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు, పిల్లలు కలిగి ఉండటం ఆశీర్వాదం కాదు. నువ్వు కట్టుకున్న ఆ ఇంట్లో యేసయ్య ఉండటం ఆశీర్వాదకరం. నీవు తీసుకున్న ఆ పొలములో యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదకరం. చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, కానీ ఇల్లు మొత్తం కూడా బంధువులతోనో, లోక వార్తలతోనో, లోక మనుషులతోనో, లోక వాతావరణంతోనో నింపబడి ఉంటుంది. ఇటువంటి ఇల్లును దేవుడు ఆశీర్వదించి మాకు ఇల్లు ఇచ్చాడు అని అనొచ్చా? అది బహుమానం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీ స్థలములో, నువ్వు ఏ స్థలములోనైతే ఇల్లు వేయాలి అని అనుకుంటున్నావో, ఏ స్థలములో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నావో, ఆ స్థలములో ప్రభు ఉండాలి. మీకు సూటిగా చెప్తున్నాను, యేసయ్యను కలిగి ఉండటం ఆశీర్వాదం. రేపు నీ ఇల్లు నిన్ను పరలోకం తీసుకొని పోదు, ఆ ఇంట్లో ఉన్న ప్రభువు నిన్ను పరలోకానికి వారసునిగా మార్చివేస్తాడు. పరలోకానికి వారసునిగా మార్చివేస్తాడు. అందుకనే ఇల్లును బట్టి ఎవరు సంతోషించకూడదు. ఎందుకు? ప్రభువే అన్నాడు అది శిథిలమైపోతుంది అని, అది బీటలు బారిపోతుంది. దాన్ని బట్టి కాదు సంతోషం, దాని నిర్మాణకుడు ఉన్నాడు, దాన్ని కట్టుకోవటానికి సహాయము చేసిన వాడున్నాడు, ఆలోచన చెప్పిన వాడున్నాడు, ఆర్థికమైన సహాయము ఇచ్చిన వాడున్నాడు, క్షేమమునిచ్చి పనిని సంపూర్తి చేసిన వాడున్నాడు. మీ ఇంట్లో ప్రభు ఉన్నాడా లేదా చూడండి, అది ఆశీర్వాదం. మీ ఇంట్లో ఎన్ని ఉన్నా లేకపోతే అది ఆశీర్వాదం కానే కాదు. ఏసీలున్నా, వాషింగ్ మిషన్లున్నా, ఫ్యాన్లున్నా, కూలర్లున్నా, బంధు బలగమున్నా, వెండి బంగారాలున్నా, వజ్ర వైడూర్యాలున్నా, ధనమున్నా, అమ్మా గొప్ప గొప్ప మనుషులు నీ ఇంట్లో ఉన్నా, ఆ ఇంట్లో దేవుడు లేకపోతే అది ఆశీర్వాదకరమైన